హలో యూట్యూబ్ పీపుల్, ఈరోజైతే మేము పిల్లలమర్రి వెళ్తున్నామండి. చూడండి పిల్లలమర్రిలో డెకరేషన్ ఎలా చేశారో. జాతర లాగానే ఇక్కడ కూడా అన్నీ పెట్టారండి. బొమ్మలు ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారు. ఈసారి అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. శివరాత్రి సందర్భంగా అయితే పోయినసారి కన్నా ఈసారి చాలా షాప్స్ కూడా వచ్చాయండి. చూడండి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు, గాజులు, ప్రతి ఒక్క వాళ్ళైతే ఉన్నారండి. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు. చాలా బాగా అందంగా డెకరేట్ చేశారండి పోయినసారి కన్నా. బండి తీసుకెళ్తాము. శివాలయం మొత్తం లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉందండి. నైట్ టైం కాబట్టి, అందులో ఒకటి శివరాత్రి కాబట్టి చాలా జనాలు అయితే వస్తున్నారండి. చూడండి ఎంత రష్గా ఉందో దేవాలయానికి అయితే. చూడండి ఎంత క్యూ ఉందో, బయట వరకు క్యూ ఉందండి. శివరాత్రి కాబట్టి బయట నుంచే క్యూ చాలా పెద్దదిగా ఉందండి. అందరు వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. అయితే పూలతో చాలా బాగా డెకరేట్ చేశారండి శివాలయం మొత్తం. ఆలయం ప్రాంగణంలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబడతాయండి. చూడండి డ్యాన్స్ చేస్తున్నారు స్టేజ్ పైన. ఇలా నైట్ కళ్యాణం 11 జరిగే వరకు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే నిర్వహిస్తారండి. ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అంటూ దర్శనానికైతే వెళ్తున్నారండి. శివరాత్రి కదా, చాలామంది భక్తులైతే పోటెత్తుతున్నారండి దేవాలయానికి. పిల్లలమర్రి దేవాలయం చాలా స్పెషల్ అండి. చూడండి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు కదా. ఈ యొక్క డాన్సర్లు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. మేమున్నంత వరకు అయితే ప్రోగ్రామ్స్ చాలా బాగా నిర్వహిస్తారండి. ఈ ప్రోగ్రామ్స్ అనేది దేవాలయం పక్కనే నిర్వహిస్తారండి. ఈ సాంగ్ శివుడిది, తడేల్ మూవీది చాలా ప్రత్యేకంగా చేశారండి. డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. శివాయ సాంగ్ చాలా బాగా చేశారండి. దేవుడి సాంగ్ చాలా స్పెషల్గా అనిపించిందండి. చూడండి అందరూ బాగా చేశారు డ్యాన్స్ అయితే. ఇక్కడంతా జాగారం చేసేవాళ్ళు ఇక్కడనే ఉంటారండి. చాలా వరకు అయితే నైట్ వచ్చే భక్తులు మాత్రం ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా నిర్వహించారండి. ఈసారి అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు పోయిన ఇయర్ కన్నా.